1,63,00,000 కుటుంబాలకు చంద్రబాబు భరోసా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 1,63,00,000 కుటుంబాలకు చంద్రబాబు నాయుడు గారు అండగా నిలబడుతూ ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినా విద్య, ఆరోగ్యం ప్రతి కుటుంబాన్ని కుదేలు చేస్తా ఉంది. ప్రభుత్వ పాఠశాలల ద్వారా మంచి విద్యను అందించే ప్రయత్నం చేస్తున్నారు నారా లోకేష్. ఇక ఆరోగ్యపరంగా రాష్ట్రంలో ఉన్న కుటుంబాలు కుదేలవుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ముందడుగు వేసి 1,63,00,000 కుటుంబాలకి 25 లక్షల రూపాయల వరకు వారికి హాస్పిటల్ అయ్యే ఖర్చుల్ని భరించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. విద్య, ఆరోగ్యం రెండింటికి ప్రభుత్వం భరోసా ఇస్తే ప్రతి కుటుంబానికి భరోసా ఇచ్చినట్టే. ఆ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి, అలాగే విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ ప్రభుత్వ పాఠశాలల వైపు మలుతున్న విద్యార్థులకి ప్రభుత్వం తరపున అందిస్తున్న సంక్షేమం, బ్యాగులు కానివ్వండి, పుస్తకాలు కానివ్వండి, ఉన్నత విద్య కానివ్వండి, ఆ విద్యార్థులకు విద్యాబోధన చేయడానికి 16,347 ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టిన కూటమి ప్రభుత్వం ఇవాళ ఆరోగ్యపరంగా కూడా ఇంకొక అడుగు ముందుకేసింది. ఏ కుటుంబమైనా అనారోగ్యం పాలైతే ఆ వ్యక్తికి 25 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం భరించడానికి సిద్ధమైనట్టు నిన్న మంత్రివర్గం చర్చ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. విద్య, ఆరోగ్యానికి డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి రాకుండా ఉంటే ఆ కుటుంబం ఎంత ఉన్నత స్థాయికి వెళ్తుందో మనందరికి తెలిసిందే. ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళినా, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా 25 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందే అవకాశం ఉన్నప్పుడు ప్రతి కుటుంబం ఆనందంగానే ఉంటుంది. గత పాలకులు విద్యా వ్యవస్థను నాశనం చేసి భ్రష్టు పడిస్తే తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారి విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేసి ఏ రకంగా ఘాటుని పెట్టారో చూసాం. అలాగే వైద్యారోగ్య శాఖను కూడా గత ప్రభుత్వంలో ఇష్టానురీతిగా వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాడుకుని నాశనం చేసి వదిలిపెట్టారు. అలాంటి వైద్య శాఖని సత్యకుమార్ యాదవ్ గారు చేపట్టిన తర్వాత పెను మార్పులు తీసుకొచ్చి వైద్యారోగ్య శాఖను గాడిలో పెట్టిన సందర్భంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం అద్భుతమైన నిర్ణయం. భ్రష్టు పడిపోయిన రాష్ట్రాన్ని బాగు చేసుకుంటా, పరిశ్రమలు తీసుకొస్తా, సంక్షేమ కార్యక్రమాలు చేపడతా, విద్యా, వైద్యాన్ని కూడా ఫ్రీ చేస్తున్న కూటమి ప్రభుత్వానికి జైజైలు పలుకుతారు ప్రజలు. ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీకి రాష్ట్ర మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ద్వారా ఒక్కొక్క కుటుంబానికి ఏడాదికి 25 లక్షల వరకు ఉచిత చికిత్సలు అందేలా కొత్త విధానానికి ఆమోదముద్ర వేసింది. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అందరికీ హెల్త్ పాలసీ అమలయ్యేలా నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న కుటుంబాలకి ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా పేదవాడే ఉండొచ్చు, ధనికుడే ఉండొచ్చు, ఆ తారతమ్యం లేకుండా ఎవరికైనా కుటుంబంలో ఏ వ్యక్తికైనా అనారోగ్యం పాలైతే హెల్త్ పాలసీ కింద 25 లక్షల రూపాయలు ప్రభుత్వం భరించడానికి సిద్ధమైంది. ప్రభుత్వం భరించడం అంటే ఆయుష్మాన్ భారత్, ఎన్టీఆర్ వైద్య సేవ రెండూ కలిపి, అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఆ ఖర్చును భరించడానికి సిద్ధమయ్యాయి. రాష్ట్రంలో 1,63,00,000 కుటుంబాలకు ఆరోగ్య బీమా అందేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన 29వ ఈ కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రిమండలి నిర్ణయాలు ఆమోదాలను రాష్ట్ర సచివాలయ ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల, గృహ నిర్మాణ మంత్రి కొలుసు పాదసారి మీడియాకు వివరించారు. మంత్రిమండలి ఆమోదం మేరకు యూనివర్సల్ హెల్త్ పాలసీలో భాగంగా 2,493 నెట్వర్క్ ఆసుపత్రులు ఉచితంగా వైద్య సేవలు పొందేలా ఎన్టీఆర్ వైద్య సేవ హైబ్రిడ్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. మొత్తం 3,257 చికిత్సలను హైబ్రిడ్ విధానంలో ఉచితంగా అందించనున్నారు. కేవలం 6 గంటల్లోనే వైద్య చికిత్సలకు అనుమతులు ఇచ్చేలా ఫ్రీ అథరైజేషన్ మేనేజ్మెంట్ చేయనున్నారు. 2,50,000 లోపు వైద్య చికిత్సల క్లెయిములు ఇన్సూరెన్స్ కంపెనీల పరిధిలోకి వచ్చేలా కొత్త విధానం రూపొందించారు. 2,50,000 నుంచి 25 లక్షల వరకు వ్యయాన్ని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ భరించనుంది. 1,43,00,000 పేద కుటుంబాలు, 20 లక్షల మంది ఇతర కుటుంబాలకు వర్తించేలా నూతన విధానాన్ని తీసుకొస్తున్నారు. అంటే 1,63,00,000లో 20 లక్షల కుటుంబాలు మధ్యతరగతి కావచ్చు, ధనిక కుటుంబాలు కావచ్చు, వాళ్ళకు కూడా కలిపి వాళ్లే కాకుండా 1,43,00,000 నిరుపేద కుటుంబాలు, పేద కుటుంబాలకు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. మరోవైపు కొత్త వైద్యశాలల విషయంలోనూ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. పీపీపీ విధానంలో రాష్ట్రంలో 10 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. 2 దశల్లో ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురంలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఆర్ఎఫ్పి జారీకి మంత్రివర్గం అనుమతించిందని మంత్రి పార్థసారథి వెల్లడించారు. ఏపీ మున్సిపాలిటీ యాక్ట్ 1965, ఏపీ సిఆర్డీ యాక్ట్ 2014, ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ 2016లను సవరించడంతో పాటు డ్రాఫ్ట్ ఆర్డినెన్స్ జారీ ద్వారా యుఎల్బి, యుడిఏ, ఏపీసీఆర్డీ రాజధాని ప్రాంత అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన భవనాలకు ఫైనలైజేషన్ చేస్తూ రెగ్యులేషన్కు మంత్రిమండలి ఆమోదించినట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు. ఆగస్టు 25న నిర్వహించిన ఎస్ఐపిబి సమావేశ నిర్ణయాల్లో భాగంగా మదర్ డైరీ, ఫ్రూట్ అండ్ వెజిటబుల్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్లకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
427 కోట్ల రూపాయలతో పెట్టుబడితో మదర్ డైరీ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ ప్రైవేట్ లిమిటెడ్ను ఏర్పాటు చేయనున్నారని, తద్వారా 180 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు పార్థసారథి చెప్పారు. అలాగే 786 కోట్ల రూపాయల పెట్టుబడితో ఎస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఏర్పాటు చేస్తున్నారని, దీని ద్వారా ప్రత్యక్షంగా 1000 మందికి, పరోక్షంగా 500 మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. రాజధాని నగరం అమరావతిలో భూమిని కేటాయించిన విద్య మరియు ఆరోగ్య సంరక్షణ సంస్థలకు రియంబర్స్మెంట్ ప్రాతిపదికన స్టాంప్ డ్యూటీ చెల్లింపు నుండి మినహాయింపునిచ్చే ప్రతిపాదనను ఆమోదించింది. ఈ నిర్ణయం వల్ల పేరున్న విద్యా, వైద్య సంస్థలు అమరావతి ప్రాంతంలో ఏర్పాటుకు ముందుకొచ్చే అవకాశం ఉందని మంత్రి పార్థసారథి వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టుల ప్రారంభాన్ని వేగవంతం చేయడానికి, అవసరమైన భూముల కేటాయింపును సక్రమంగా ఆమోదించడానికి మరియు సంబంధిత విధానాల ప్రకారం విద్యుత్, రోడ్డు, పారిశ్రామిక, నీరు మొదలైన కొన్ని ఇన్పుట్ల నిబంధనలకు సౌకర్యాలను కల్పించడానికి ఎస్ఐపిబి సమావేశ నిర్ణయాల్లో భాగంగా సర్క్యూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్కు ప్రాజెక్టులు గ్రౌండింగ్ అయ్యేలా చూసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్పేస్ సిటీ, వాటికి సంబంధించిన తదుపరి 4 ప్రధాన తయారీ ప్రతిపాదనలకు భూముల కేటాయింపులకు ఆమోదం తెలిపింది. ఎర్త్ స్టోరబుల్ ఇంజిన్ టెస్ట్ ఫెసిలిటీ, క్రయోజనిక్ ఇంజిన్ టెస్ట్ ఫెసిలిటీ, క్రయోజనిక్ ఇంజిన్ టెస్ట్ ఫెసిలిటీ 2 సదుపాయాలను ఈ స్పేస్ సిటీలో కల్పించనున్నారు. అలాగే ఎస్ఐపిబి సమావేశ నిర్ణయాల్లో భాగంగా బాలాజీ యాక్షన్ బిల్డ్వెల్, ఆదాని వెల్మర్ లిమిటెడ్, డైరోమర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, రామ్సై బయో ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ సర్వారాయ షుగర్స్ లిమిటెడ్, పట్టాడి ఆగ్రో ఫుడ్స్ లకు ఎర్లీ బర్డ్ ప్రోత్సాహం అందించడంపై చర్చించి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ప్రాజెక్టుల ప్రారంభాన్ని వేగవంతం చేయడానికి అపోలో టైర్స్ లిమిటెడ్ పెట్టుబడి ప్రతిపాదనకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1110 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసే కంపెనీ ద్వారా 500 మందికి ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసే ఈ కంపెనీ నిర్మాణ పనులు 2027 డిసెంబర్ నాటికి పూర్తి కానున్నాయని మంత్రి పార్థసారథి వెల్లడించారు. ఎస్ఐపిబి సమావేశ నిర్ణయాల్లో భాగంగా అపోలో టైర్స్ లిమిటెడ్ సంస్థ గ్రౌండింగ్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్ఐపిబి నిర్ణయాల్లో భాగంగా వరహ ఆక్వా ఫార్మ్స్, అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా, జే కుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రతిపాదనల ద్వారా పీపీపీ పార్క్ పాలసీని అనుసరించి ప్రైవేట్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఎస్ఐపిబి నిర్ణయాల్లో భాగంగా పీపీపీ పార్క్ పాలసీని అనుసరించి ప్రైవేట్ మెగా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ఇఫ్కో కిసాన్ సెజ్ లిమిటెడ్ కు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు. హెచ్ఎఫ్సిఎల్ లిమిటెడ్ పెట్టుబడుల ప్రతిపాదనకు కేబినెట్ ఓకే చెప్పింది. అనంతపురం జిల్లా మడకసిరలో 1197 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ ప్రాజెక్టుతో 870 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయని మంత్రి కొలుసు వివరించారు. మంత్రాలయంలో శ్రీ వెంకటేశ్వర లాడ్జ్ ప్రైవేట్ లిమిటెడ్, అమరావతిలో మంజీరా హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఎన్కామ్ వైజాగ్ హోటల్ ప్రైవేట్ లిమిటెడ్ ఆతిథ్య వసతుల అభివృద్ధికై ప్రోత్సాహాలు అందించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం రాష్ట్ర పర్యాటక అభివృద్ధికి తోడ్పడమే కాకుండా ప్రత్యక్షంగా 775 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయని మంత్రి వివరించారు. సత్యసాయి జిల్లా, నంద్యాల జిల్లా, కడప, అనంతపురం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో సంప్రదాయేతర ఇంధన వనరుల ప్రాజెక్టుల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. 2024 ఆగస్టు మరియు సెప్టెంబర్లో వరదల కారణంగా సంభవించిన నష్టాలకు గన్నవరం, నూజివీడు, జగ్గైపేట, తిరువూరు, నందిగామ, విజయవాడ సెంట్రల్, పెనంలూరు, జగ్గంపేట, పిఠాపురం, నిడదవోలు, తాడేపల్లిగూడెం, గోపాలపురం, తణుకు అసెంబ్లీ నియోజకవర్గాలలో 5714.58 లక్షల రూపాయలతో 392 ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరద నష్ట మరమ్మత్తు, పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వాటర్ యూజర్స్ అసోసియేషన్లకు గురపడెక్క, కలుపు తొలగింపు పనుల అప్పగింతనకు 5 లక్షల నుండి 10 లక్షలకు ద్రవ్య పరిమితిని పెంచేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్సీ ఎస్టీ చట్టంలోని పలు సవరణలు తెచ్చేందుకు కేబినెట్ ఓకే చెప్పింది. ఎస్ఐపిబి సమావేశ నిర్ణయాల్లో భాగంగా వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ చర్చించి నిర్ణయాలు తీసుకుందని మంత్రి పార్థసారథి వెల్లడించారు. కుప్పంలో దాదాపు 586 కోట్ల రూపాయల పెట్టుబడితో హిందాల్ పరిశ్రమ ఏర్పాటుపై మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ఈ పరిశ్రమ ద్వారా దాదాపు 613 మందికి ఉద్యోగ అవకాశాలు ఏపీ ప్రభుత్వం కల్పించనుంది. ఇది యాపిల్ సహా ప్రపంచ సాంకేతిక ప్రముఖులకు అధిక నాణ్యత అల్యూమినియం ఉత్పత్తులను చేపట్టనుంది. ఇది ప్రపంచ ఎలక్ట్రానిక్ సరఫరా చైన్లో ఏపీ స్థానాన్ని పెంచుతున్న అంచనాలు ఉన్నాయి. అదనంగా ఈ పెట్టుబడి కొత్త వ్యాపారాలను సృష్టించడం ద్వారా స్థానిక ఎంఎస్ఎంఈ యూనిట్లకు ప్రయోజనం చేకూరుస్తుంది. అవకాశాలు మరియు పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఈ అభివృద్ధి రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం వృద్ధిని వేగవంతం చేయడానికి, భవిష్యత్తులో దేశీయ మరియు విదేశీ పెట్టుబడులకు ఉత్ప్రేరకంగా పనిచేయడానికి ఉపకరిస్తుంది. అధునాతన తయారీ కేంద్రంగా ఏపీ పాత్రను బలోపేతం చేయనుందని మంత్రి పార్థసారథి వివరించారు. వాహన పన్ను చట్ట సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తాగునీటి సరఫరా పథకాల ఆపరేషన్ మెయింటెనెన్స్ విధానం ఆమోదం, నోటిఫికేషన్ జారీకి కేబినెట్ ఓకే చెప్పింది. ఈ విధానం వలన రాష్ట్ర వ్యాప్తంగా నీటి వనరుల స్థిరమైన నిర్వహణ, బాధ్యతాయుత వినియోగం, కమ్యూనిటీ మేనేజ్డ్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ప్రోత్సాహం లభిస్తుంది. అన్ని గ్రామీణ కమ్యూనిటీలకు సురక్షితమైన తాగునీటిని న్యాయమైన స్థిరమైన అందుబాటును కల్పిస్తుందని మంత్రి పార్థసారథి వివరించారు. కృష్ణానది యొక్క వివిధ రీచ్ల వద్ద ప్రకాశం బ్యారేజ్ ముందు తీరం నుండి ఇసుకను డీసిల్టింగ్ చేయడం అనే పనుల నామకరణాన్ని కృష్ణానది యొక్క వివిధ రీచ్ల వద్ద ప్రకాశం బ్యారేజ్ ముందు తీరాన్ని
డీసిల్టింగ్ చేయడం పేరిట సవరణకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అలాగే మంగళగిరి గోల్డ్ క్లస్టర్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ రూల్స్ 2025 ఆమోదం. రాజధాని ప్రాంతంలో రత్నాలు మరియు ఆభరణాల పార్క్ ఏర్పాటు చేసేందుకే గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో 78 ఎకరాల విస్తీర్ణంలో మంగళగిరి గోల్డ్ క్లస్టర్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ప్రారంభించి అమలు చేయడానికి ఏపీసీఆర్డీ కమిషనర్కు అధికారం బదలాయింపునకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దేశ పౌరులకు ప్రయోజనం చేకూర్చేలా జీఎస్టీ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వానికి మంత్రిమండలి అభినందనలు తెలిపింది. జీఎస్టీ స్లాబ్లను మారుస్తూ తీసుకొచ్చిన సంస్కరణలను స్వాగతించింది. విప్లవాత్మక నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు అభినందనలు తెలిపింది. నిత్యావసరాలు, విద్య, ఆరోగ్య రంగం, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన పన్నులు గణనీయంగా తగ్గుతాయని కేబినెట్ అభిప్రాయపడింది. కేంద్ర నిర్ణయం పేదలకు వరం, అభివృద్ధి కారకం. సమాజంలోని వేర్వేరు వర్గాలకు, ప్రత్యేకించి రైతుల నుంచి వ్యాపారుల వరకు ప్రయోజనం కలుగుతుంది. పౌరులకు ఉపకరించేలా తీసుకున్న ఈ నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణలు పన్నుల వ్యవస్థను వ్యూహాత్మకంగా మార్చడంతో పాటు ప్రతి భారతీయుడి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయనే అభిప్రాయాన్ని మంత్రిమండలి వ్యక్తం చేసిందని మంత్రి పార్థసారథి వెల్లడించారు.